దేవుని పిల్లలుగా మార్చబడాలి. హల్లెలూయా. నిజముగా మనం దేవుని పిల్లలుగా మార్చబడాలి. దేవుని పిల్లలు పడుతున్న మనము ఆయన అంగీకరించిన మనము విశ్వాసముతో మనం జీవించాలి. విశ్వాసముతో దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసముతో ఆయన ఎందుకు మనం జీవిస్తూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతూ మనం వెళ్ళామో అప్పుడు దేవుడు మన పట్ల ఆయన చేయవలసిన కార్యాలు, ఆయన ఉద్దేశించిన కార్యాలు అవన్నీ కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒక ఆమె దేవుని మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఆమె ఇంటి పక్కన ఒక అన్యురాలు ఉంది. ఆమె అంటుంది, అమ్మా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నావు, మరి యేసయ్య నా తండ్రి అంటున్నావు, యేసయ్య నా దేవుడు అంటున్నావు, మరి నీకున్న రోగం ఇంకా పోలేదేంటి, నీకున్న బాధ ఇంకా పోలేదేంటి, నీకున్న సమస్య ఇంకా పోలేదేంటి ఆమె అడిగినప్పుడు అవన్నది, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని స్తుతిస్తున్నాను, నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను ఆయన, మరి నా పట్ల జరగలేదు ఆయన, మరి దేవుడు చేస్తాడని అన్నప్పుడు ఏమా రోజు చూస్తున్నా, నేను ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్తున్నావు, నేను చూస్తూనే ఉన్నా, మరి నీ రోగం మాట్లేదేంటి, నీకున్న బలహీనత పోట్లేదేంటి. ఇంకా ఈనాడు చాలా మంది కూడా అడుగుతారు మనల్ని. హల్లెలూయా. మన పక్కన ఉన్నవాళ్ళు అడుగుతారు, మన బంధువులు అడుగుతారు. హల్లెలూయా. విశ్వాసం లేని వారు అడుగుతారు. హల్లెలూయా. దేవుని నమ్మి కూడా విశ్వాసం లేని వారు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఇంకా నీ పట్ల కార్యం జరగలేదా, ఇంకా నీ దేవుడు నీ పట్ల అద్భుతం చేయలేదా, ఇంకా 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 నీ పట్ల దేవుడు కార్యాలు ప్రారంభించలేదా, మరి ఎందుకు దేవుడు మందిరానికి వెళ్ళడం, ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా, ఇంటి దగ్గర ఏదో పని చేసుకోవచ్చుగా, ఇంటి దగ్గర పని చేసుకుంటే ఏదో ఒక వ్యాపారం జరుగుతుంది, ఎలాగైనా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, ఎలాగైనా బ్రతకవచ్చు కదా అని అంటారు. హల్లెలూయా. మనుషుల ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. హల్లెలూయా. మనుషులు ఏదో ఆలోచన చెప్తారు, మనుషులు ఇంటి వెళ్ళు, అటు వెళ్ళు, ఈ మార్గంలో ఆ మార్గంలో ఉండు అని మనం అంటారు. కానీ ఆ మార్గంలోకి వెళ్తే మనకు శ్రమలే ప్రారంభమవుతాయి. హల్లెలూయా. మనుషుల ఆలోచన బట్టి మనం ఎప్పుడు కూడా నడవడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుంటూ చూడడం నీకు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరి ఈ లోకంలో మనం దేవుని పిల్లలుగా మార్చబడాలంటే, దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే, నిజంగా ఆయన పిల్లలుగా మనం జీవించాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, వారు చెప్పిన ఆలోచన పెట్టి మనం నడవకూడదు, పాపల మార్గంలో మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. హల్లెలూయా. ఎంతమంది అపహాసకులు ఉంటారో మనుషులు చూసి నవ్వుతారు, మనుషులు చూసి యాగం చేస్తారు. దేవుడి పిల్లలుగా ఉన్నారు, యేసయ్య పిల్లలుగా ఉన్నారు, మీరు హల్లెలూయా చెప్తున్నారు, స్తోత్రం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఎగతాళి చేస్తారు. వారి దగ్గర నుండి ఏం చేస్తారంటే ప్రేమగా తమ్ముడు, ప్రేమగా అన్న, సహోదరుడా అని చెప్పి వారి దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అక్కడే మనం కూర్చుంటే అక్కడ వాళ్ళతో మనం ఉన్నట్లయితే వాళ్ళగా మనం మారిపోతాం. హల్లెలూయా. ఎవరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, దుష్టులున్న మార్గంలో నడవకూడదు, తాగుబోతుల దగ్గర కూర్చోకూడదు. హల్లెలూయా. నరహంతకుల దగ్గర కూర్చోకూడదు, బూతులు మాట్లాడుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు వ్యర్థంగా బూతులు మాట్లాడుతూ, వ్యర్థంగా అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళు ఉన్నారంటే వారి దగ్గర మనం కూర్చుంటే మనకు కూడా అదే ఆలోచన వస్తుంది. హల్లెలూయా. అదే ఆలోచన, అదే మార్పు వస్తుంది. ఒక స్నేహితుడు మంచోడైతే ఈ స్నేహితుడు కూడా మంచోడే. స్నేహితుడు వాడు భయంకరమైన పాదిష్ట బ్రతుకు పడుతుంటే, తాగుబోతుగా ఉంటే వీళ్ళు కూడా తాగుబోతాం. ఎందుకు స్నేహం. హల్లెలూయా. మనము కూడా ఈ లోకంతో స్నేహం చేయకూడదు. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోకంలో ఉన్న ఆచారాలు, ఈ లోకంలో ఉన్న సంప్రదాయాలు, ఈ లోకంలో ఉన్న ప్రతీది మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న అన్ని కూడా వ్యర్థం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత కూడా నేత్రాశ, శరీరాశ, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎంతగా ఈ దేవుని కొరకు చూసినా అంత వ్యర్థమే. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఈ లోకంలో ఉన్నంత వ్యర్థమే. హల్లెలూయా. ఆయన డబ్బు చూశాడు, ఎవరి పేరు ప్రఖ్యాతులన్నీ చూశాడు, ధనవంతులను చూశాడు, దరిద్రులను చూశాడు, పేదవాళ్ళను చూశాడు. హల్లెలూయా. దరిద్రులను చూశాడు, వీటిని కట్టుకొని ఎంతో ఉన్నత స్థితిలో అందరూ చూశాడు. సొలొమోను భక్తుడు అయితే
ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టి వీటి గురించి మనం ఆలోచించకూడదు, వీటి వైపు మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలి తెలుసా? యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము చేసిన దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుడి వైపు మనం చూడాలి. హల్లెలూయా. ఆ జీవము కలిగిన దేవుడి వైపు మనం చూసినప్పుడు, ఆయన మీద మన ఆలోచన కలిగినప్పుడు ఆయన పిల్లలుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. ఆయన పిల్లలుగా మనము మార్చబడతాం. ఎవరిని ఈ లోకంలో మాకు దేవుని బిడ్డలుగా జీవించాలి, ఆయన పిల్లలుగా జీవించాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి, ఆయన పోలి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవరు దేవుని పిల్లలంటే మొదటి విషయం చూసినప్పుడు ఆయన అంగీకరించి విశ్వాసం ఉంచిన వారే దేవుని పిల్లలు. హల్లెలూయా. ఎవరండి దేవుని పిల్లలు? చెప్పండి, ఎవరు దేవుని పిల్లలు? అయ్యా, ఆయన అంగీకరించి విశ్వాసం ఉంచిన వారు. హల్లెలూయా. ఆయన అంగీకరించి విశ్వాసం ఉంచిన వారే దేవుని